ఒక చీరతో అంబ్రెల్లా ఫ్రాక్ అనేది చాలా సింపుల్‌గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి, బాడీ మెజర్‌మెంట్స్ తోటి అనేది వీడియోలో చెప్తానండి. నేనిప్పుడు చెప్పే మెజర్‌మెంట్స్ ప్రకారం మీకు ఎవరైనా ఇది యూజ్ అయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మీకు కావాలంటే ఈ వీడియో చూడండి. నేనైతే ఇప్పుడు కటింగ్ అనేది చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అనేది వీడియోలో చెప్తానండి. కటింగ్, స్టిచ్చింగ్ కూడా. అయితే ఇప్పుడు ఇందులో కటింగ్ చూపిస్తానండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, దీనికొచ్చేసి ఒక చీర అనేది ఇచ్చారండి కస్టమర్ వచ్చేసి. దీనికి ప్లెయిన్ జాకెట్ వచ్చింది. ఈ జాకెట్ అనేది తీసేయమన్నారు. అయితే ఇందులోనే చున్నీ కావాలంట. చున్నీకొచ్చేసి నేను 2 మీటర్లు అనేది చున్నీ కింద తీసేసానండి. శారీకి బార్డర్ వచ్చిందనమాట. చూడండి కనిపిస్తుంది కదా! ఈ బార్డర్ వచ్చింది. ఇది చున్నీ కింద సెట్ చేయమన్నారు. అందుకోసం నేను 2 మీటర్లు అయితే ఈ చున్నీ కింద తీసేసాను. ఇంత వెడల్పు అవసరం లేదండి. చున్నీకైతే కొంచెం చూసారా, ఇంత చీరంత వెడల్పు అయితే అవసరం లేదు చున్నీకి. కొంచెం ఒక 6 ఇంచీలు లేదంటే 7 ఇంచీలు క్లాత్ తీసేస్తాను. మిగతాది అంచేమొచ్చి దానికి జాయిన్ చేసేస్తాననమాట. సో, దీనికి చూసారు కదా! అలాగైతే ఫ్రాకు అవుతది. అలాగే చున్నీ గూడా అవుతదండి. దీనికి లెగ్గిన్ యేసుకుంటే సరిపోతదనమాట. చూడండి ఒకవైపు అయితే నేను కట్ చేసేసాను. 2 మీటర్లు అయితే ఇందులో తీసేసాను. టోటల్‌గా బ్లౌజ్‌తో కలిపి 6 మీటర్లయితే వచ్చిందండి. శారీ అనమాట. అందులోన ప్లెయిన్ క్లాత్ తీసేసాను. వద్దని చెప్పారు. తర్వాత ఇంత క్లాత్ ఏమొచ్చి 2 మీటర్లనేది చున్నీ కింద తీసాను. ఈ చున్నీలోనే నేను కొంచెం ఒక 7 ఇంచుల క్లాత్ అనేది తీసేస్తానండి. అది చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో, దీనికొచ్చేసి ఇగోండి ఒక హాఫ్ మీటర్ అయితే నేను బాడీకి తీసానండి. పైన బాడీ పార్ట్ ఉంటది కదా! దానికొచ్చేసి హాఫ్ మీటర్ అనేది కట్ చేసేసాను. సరిపోద్ది. అంటే హ్యాండ్స్‌కొచ్చేసి నేను చున్నీలో తీస్తానని చెప్పాను కదా! అందుకోసము దీనికైతే ఒక హాఫ్ మీటర్ అయితే తీసేసాను. తీసేసినాక మిగతాదేమొచ్చి కిందని బాటమ్ క్లాత్‌కైతే ఉంచాననమాట. సో, మీకైతే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో, ఈ చున్నీ తీసిన క్లాత్ నుంచి ఇంత వెడల్పు వద్దని చెప్పారండి. అందుకోసము వీళ్ళకి హ్యాండ్స్ కూడా చిన్నవేనండి. 6 హ్యాండ్స్ పొడుగు పెట్టమన్నారు. అందుకోసం ఈ క్లాత్ అనేది సరిపోద్దని చెప్పేసి నేను ఈ బాడీకేమొచ్చి హాఫ్ మీటర్ క్లాతే కట్ చేశాను. లేదంటే 80 సెంటీమీటర్ ఇట్లా తీసేసుకోవాలి. లేదా ఇంకా లావుగున్నోళ్ళైతే 1 మీటర్ అయితే క్లాత్ తీసేసుకోవాలండి. సో, ఇవి తీసేసినాక ఈ మిగతా క్లాత్‌లోనే ఇప్పుడు బాటమ్ అనేది మనము కిందని అంబ్రెల్లా కటింగ్ అనేది ఇందులోనే చేయాలి ఈ పీస్‌లోన. సరిపోద్దండి. ఎందుకంటే వీళ్ళు లెంత్ కూడా లాంగ్ ఫ్రాక్ కాదు. అంటే 45 అనమాట. టోటల్‌గా 45 ఇంచెస్ అనేది ఫ్రాక్ అనేది రెడీ కావాలనమాట. బాడీ ప్లస్ బాటమ్ కలిపి. అయితే మీకు కటింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అంటే స్టిచ్చింగ్ కూడా అయ్యింది. కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. 2 వీడియోలు కూడా ఒకే దానిలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. చూడట్లేదు. అందుకోసమేమొచ్చి నేను ఇందులోన కటింగ్ మాత్రమే చూపిస్తాను. ఈ బాడీ మెజర్‌మెంట్స్ మీకు చూపిస్తానండి. అదే మీరు ఒకవేళ కట్ చేసుకోవాలనుకోండి, మీ మెజర్‌మెంట్స్ ప్రకారం ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలో కూడా వీడియోలో చెప్తాను. సో, చూడండి ఇదనమాట. దీనికి అంచొచ్చింది. అంచు మొత్తం తీసేసాను. తీసేసి అది చున్నీ రెడీ చేస్తాం కదా! చున్నీకి రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోద్ది. సో, దీనికొచ్చేసి నేను 1 మీటర్ ఏమొచ్చి సో, లైనింగ్ అయితే నేను 4 మీటర్స్ టోటల్‌గా తీసేసుకున్నానండి. 1 మీటర్ బాడీకి ఉంచేసాను. అంటే హ్యాండ్స్‌కి, బాడీకి మొత్తం సెట్ చేయడానికి. 3 మీటర్స్ ఏమొచ్చి కింద బాటమ్ క్లాత్‌కనమాట. అయితే క్రేప్ లైనింగ్ అనేది వేసేయమన్నారండి టోటల్‌గా. సో, బాడీకి అలాగే బాటమ్‌కనమాట. నార్మల్‌గా అయితే బాడీకొచ్చేసి మనం ఎప్పుడైనా సరే ఒకవేళ మనం మెయిన్ క్లాత్ అనేది కొంచెం దళసరిగా ఉందనుకోండి, అప్పుడేం చేయాలంటే కాటన్‌దేసేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే ఇది చాలా బాగా పలుచగా ఉంది కదా! అందుకోసము దీనికి క్రేప్ వేసుకుంటే కొంచెం లుక్ అనేది కనిపిస్తదనమాట. అంటే సేమ్ కలర్ వేసేసుకుంటే అందుకోసము. సో, నేనైతే బాడీ మెజర్‌మెంట్స్ తీసేసుకున్నానండి. సో, పైన బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా చూసుకుంటున్నాను. 2 లేయర్స్‌ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే కొంచెం జాయింట్ అనేది పడుతుందండి. అందుకోసం ఎలాగో క్లాత్ పెద్దదే ఉంది కదా! జాయింట్ వేసుకోకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. చూసుకోండి ఫస్టే. అంటే మనము కట్ చేసేటప్పుడే ఒకసారి కొలుచుకున్నామనుకోండి, క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్లు పడకుండా కట్ చేసుకోవడమే. సో, చూసారు కదా! పైనుంచి ఇట్లా ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ చేశాక కిందని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఖర్చు మార్క్ చేసే ముందు కిందన ఎక్కువ తక్కువ ఏదైనా క్లాత్ ఉందనుకోండి కట్ చేసేయండి. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూసారు కదా! ఈ విధంగా కటింగ్ అనేది చేసేయండి. లేదంటే షేపు నీట్‌గా రాదనమాట. అందుకోసము. సో, ఈ క్లాత్ కట్ చేసేసాక ఏం చేస్తారంటే నేను మార్కింగ్ చేశాను చూసారా? ఒక హాఫ్ ఇంచ్ వరకు అట్లా మార్కింగ్ చేసుకోండి. కుట్టడానికనమాట ఖర్చు కింద. సో, చూసారు కదండీ! ఇట్లా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి బాడీ హైట్ తీసేసుకోండి. మనం ఆల్రెడీ
మెజర్‌మెంట్ తీసేసుకుంటాం కదండీ! ఆ మెజర్‌మెంట్ ప్రకారం బాడీ హైట్ ఎంతుందో అంత తీసేసుకోండి. సో, వీళ్ళ చెస్ట్ వచ్చేసి 36 అండి. అలాగే నడుమొచ్చేసి 32, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8, బాడీ హైట్ వచ్చేసి 15 అనమాట. సో, చూడండి అయితే ఇప్పుడు ఈ మెజర్‌మెంట్స్ ప్రకారం నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు ఇందులోనే ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే ఇట్లా నేను కట్ చేస్తున్నాను కదా! ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవడమే. అంటే ఒకవేళ బాడీ 40 ఉందనుకోండి 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి ఆ విధంగా. సో, ఫస్ట్ వచ్చేసి చూడండి బాడీ హైట్ చూసుకోండి. బాడీ హైట్ వచ్చేసి వీళ్ళు 15 ఇంచెస్ పెట్టమన్నారండి. కొంచెం హైటే ఉన్నారు అందుకోసము. లేదంటే 15 ఇంచెస్ కొంచెం షార్ట్‌గా ఉన్నోళ్ళకి అవసరం లేదు. 13 లేదంటే 14 కంటే ఎక్కువ 14 ఇట్లానే పెట్టాలి గానీ కిందకొచ్చేసినట్టు ఉంటదండి. ఫ్రాక్ కదా! అందుకోసము బాడీ అనేది కిందకొచ్చేస్తే అంత లుక్ రాదు. అందుకోసము ఇట్లా చూసుకోండి. మీరు హైట్‌ని బట్టి బాడీ అనేది పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ మార్క్ చేశానండి. తర్వాత వచ్చేసి నడుము లూజు డాట్‌కి పెట్టేసి మార్క్ చేశాను. నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. ఇగోండి 36 కదా! చెస్ట్ వచ్చేసి అందుకోసం నెక్, షోల్డర్ ఇట్లా పెట్టేసుకొని నెక్ వచ్చేసి 2.5 పెట్టానండి. మిగతాది షోల్డర్ కింద ఉంచేశాను. సో, ఈ చంక దింపు అనేది 6 ఇంచులు అనేది పెట్టానండి. ఒకసారి చూస్తాను కరెక్ట్‌గా అంటే 8 ఇంచులు కదా! రౌండ్ రావాలి. 8 ఇంచులకి వస్తుందో లేదో చూసుకోవాలి. సో, ఈ విధంగా ఒకసారి చూసేసుకోండి. కొంచెం క్లాత్ అనేది జరిగిపోద్ది చూసుకోండి. అంటే ఇది కాటన్ కాదు క్రేప్ కదా! కొంచెం జరుగుతూ ఉంటది. ఒకసారి చూసుకొని మళ్ళీ కట్ చేసుకోండి. ఈ కార్నర్‌లో 1.25 ఇచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చేసాను. ఒకసారి ఖర్చు వదిలేసి మళ్ళీ చూపిస్తాను చూడండి కొలుస్తాను. సరిపోతుందా లేదని. నాకైతే 8 ఇంచెస్ వచ్చిందండి ఆర్మ్ రౌండ్ అనేది. ఇగోండి ఇట్లా అనమాట. సో, నెక్ వచ్చేసి ఫ్రంట్ 8 పెట్టమన్నారు. అలాగే బ్యాక్ కూడా 8 పెట్టమన్నారు. నేను మార్కింగ్ చేసి ఉంచుతాను. ఇప్పుడు కట్ చేయను. ఎందుకంటే ఇది ఫ్రంట్, బ్యాక్ 2 ఒకసారి మార్క్ చేస్తున్నాను కదా! అందుకోసము. తర్వాత కటింగ్ చూపిస్తాను మీకు ఇందులోనే. ఇగోండి క్రాస్‌గా ఇట్లా చెక్ చేసేసుకోండి. ఈ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం షేప్ అనేది ఇట్లా 3 మూలల్లాగా ఇట్లా ఇస్తాను. ఇగోండి నెక్లెస్ టైపు ఈ విధంగా ఇచ్చేయడమే. దీనికి స్టిచ్చింగ్ వీడియో పెడతానండి నెక్స్టు. ఇది చూసాక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతదనమాట. అందుకోసము. సో, చూడండి ఈ విధంగా అనమాట. ఇదిగోండి ఇట్లా నీట్‌గా ఇట్లా అంటే షేప్ అనేది మనకి రావాలంటే ఈ విధంగా కొంచెం ఆ మూలల దగ్గర గూడా కొంచెం లోపలికి ఈ విధంగా కట్ చేసినట్టుగా మళ్ళీ తీసేసుకున్నామనుకోండి సరిపోతదనమాట. సో, చూడండి తర్వాత ఇక ఫ్రంట్ డాట్స్ అండి. అంటే ఇది ప్రిన్సెస్ కాదు. ప్రిన్సెస్ కట్ కాదు. డాట్స్ వేసేసుకోవడమే అనమాట. సో, ఇక్కడ చూడండి ఈ డాట్స్ నుండి పైన లోపల సైడ్ అంటే సైడ్ వైపు 1 ఇంచ్ అయినా ఖచ్చితంగా ఇట్లా పెట్టేసుకోండి. లేదంటే ఈ సైడ్‌ని కిందికి దిగిపోయినట్టు ఉంటది. అట్లా అస్సలు బాగోదు. అందుకోసం వచ్చేసి ఇట్లా చూసేసుకోండి. ఇలా క్రాస్‌గా ఇట్లా కట్ చేసేసుకోండి. అలాగైతేనే బావుంటదనమాట ఎప్పుడైనా సరే. సో, అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా! ఈ నెక్ ఇప్పుడు కట్ చేయొద్దు. తర్వాత కట్ చేసేసుకోవాలనమాట. ఈ మనం మార్కింగ్ చేసే విధంగా ఇలాగ కట్ చేసుకోవడమే. అయితే చెస్ట్ మనము కరెక్ట్ బాడీ మెజర్‌మెంట్ తీసుకున్నామనుకోండి, కట్ చేసేటప్పుడైనా లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా కొంచెం ఒక 1/2 ఇంచు లేదంటే 3/4 ఇంచు వరకు లూజ్ పెట్టేసుకొనైతే స్టిచ్ చేయండి. ఎందుకంటే కరెక్ట్ బాడీ మెజర్‌మెంట్ ప్రకారం కుట్టేసామనుకోండి వాళ్ళకి కిందికి ఇట్లా దిగినట్టుగా ఉండదండి. బ్లౌజ్ కాదు కదా! కరెక్ట్ ఫిట్టింగ్ రావడానికి ఫ్రాక్ కాబట్టి కొంచెం లూజ్‌గున్నా పర్వాలేదు. అందుకోసం మనం బాడీ మెజర్‌మెంట్ ఎప్పుడైనా తీసుకున్నా మనం ఒక 1/2 ఇంచ్ లూజ్ అనేది పెట్టేసుకొని మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇగోండి ఫ్రంట్‌ది అంటే ఇలా లో కటింగ్ అనేది కొంచెం తీసేయండి. సో, తర్వాత ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఇగోండి ఇందాక చూపించాను కదా! 1/2 మీటర్ అనేది నేను మెయిన్ క్లాత్ తీసేసుకున్నాను. ఆ క్లాత్‌ని మళ్ళీ నేను కటింగ్ చేసేసానండి. చేసేసినాక ఇట్లా దేనికది పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్‌కి ఇట్లా పెట్టేసుకొని మీరు ముందుగానైతే గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోండి. లేదంటే స్టిచ్ అయినా వేసేసుకోండి. సో, చూసారు కదండీ! ఈ ముక్కలనమాట. హ్యాండ్స్ గూడా కట్ చేసేసానండి. ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. వీడియో పడుతుందని చూసాను. కాకపోతే రాలేదు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకు. హ్యాండ్స్ అయితే తీసేసాను కదా! ఈ చున్నీ పార్ట్ చూపించాను కదండీ! ఈ చున్నీ పార్ట్‌లో ఇప్పుడు హ్యాండ్ చూసారు కదా! చిన్న హ్యాండే అనమాట. ఎల్బో హ్యాండ్ కాదు. చిన్న హ్యాండే కాబట్టి ఇందులోని తీసేస్తానండి. తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇగోండి ఈ అంచు తీసేస్తున్నాననమాట. ఈ అంచు తీసేసినాక
ఈ హ్యాండ్ ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసి మిగతాది స్ట్రైట్‌గా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా నీట్‌గా కట్ చేసేసి ఆ అంచు జాయింట్ చేసేస్తే చున్నీ రెడీ అయిపోద్దనమాట. సో, బాడీ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ కట్ చేస్తాను చూడండి. ఈ బాటమ్‌కొచ్చేసి ముందు లైనింగ్ కట్ చేస్తానండి. లైనింగ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి నేను మడతేసాను కదా! ఈ సమోసా మోడల్‌లో ఇట్లా మడతేసుకోండి. క్రాస్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా అంచులు 4 అంచులు దగ్గరకొచ్చేటట్టుగా చూసుకోండి. ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది కదండీ! ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లనైతే మీకు సరిపోద్దనమాట. ఇది 4 లేయర్స్ వస్తుందండి. ఒకవేళ వెడల్పు ఎక్కువుందనుకోండి మనము 8 లేయర్‌లకు గూడా ఏసేసుకోవచ్చు. అప్పుడు దాన్ని బట్టి మెజర్‌మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవడమే. ఇది టోటల్‌గా అంటే బాడీని కలిపి 45 ఇంచీలు రావాలి కదా! చూడండి నేను స్క్రీన్ మీద అయితే మీకు మెజర్‌మెంట్ అనేది ఇచ్చాను. నేను రాసింది కొంచెం రాంగ్ అయిపోయింది. అందుకోసం స్క్రీన్ మీద అయితే చూపిచ్చాను. అదే కరెక్ట్. కాకపోతే దానికి ఖర్చులు యాడ్ చేసేసుకోండి. ఖర్చులు యాడ్ చేస్తేనే కరెక్ట్‌గా వస్తది. మనం ఖర్చులు లేకుండా కట్ చేసామనుకోండి షార్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి 4 ఇట్లా ఫోల్డింగ్ చేసేసాం కదా! ఇక్కడట నడుము ఎంతుందో చూసుకోండి. మీ నడుము ఎంతుందో ఆ నడుముకి కరెక్ట్‌గా సెట్ చేసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి దీనికి ఖర్చు అవసరం లేదండి. ఇది క్రాస్‌గా కట్ చేస్తాం కాబట్టి సాగిపోద్దనమాట కుట్టేటప్పుడే. నడుము ఎంతుందో కరెక్ట్‌గా మెజర్ తీసేసుకుంటే సరిపోతది. 4 ఫోల్డింగ్‌ల మీద ఇప్పుడు 30 ఉందనుకోండి 7:30కి అట్లా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఫ్రాక్‌కి నడుము ఎంతుందో అంతైతే పైన తీశాను. అయితే ఇక్కడ చూడండి బాటమ్ వచ్చేసి 30 ఇంచెస్ రావాలి కదా! 30 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసేసాను. తర్వాత పైనుంచి చూసేసుకొని ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఈ 30కి 1.5 ఇంచ్ అనేది మనం ఖర్చు కలుపుకోవాలి. అంటే 31.5కి అయితే నేను ఇట్లా మార్క్ చేసేసి అయితే చూడండి తీస్తున్నాను. ఈ 31 ఏంటంటే ఇక్కడ రౌండ్ ఉంది కదా! రౌండ్ దగ్గర నుంచి 31 రావాలి. పైనుంచి అయితే ఫస్ట్ చూసేసుకోండి ఎంతొచ్చిందని చెప్పేసి. దాని ప్రకారం ఇలా కట్ చేసుకోండి. అంటే లైనింగ్ కదా! అందుకోసము మెయిన్ క్లాత్ కంటే ఈ లైనింగ్ అనేది కొంచెం మీదకుండాలనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట కట్ చేసుకోవడమే. ఒకవేళ ఇక్కడ మీకు అర్థం కాలేదంటే నాకైతే కామెంట్ చేయండి. మీకు మళ్ళీ చెప్తాను మీకు ఇంకొకసారి. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఎప్పుడైనా మెయిన్ క్లాత్ కంటే లోపల లైనింగ్ అనేది కొంచెం పైకుండేటట్టుగా చూసేసుకోండి. ఈ పైన కట్ చేశాను కదా! అది రౌండ్ అనేది నడుము అనమాట. నడుము ఎంతుందో దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి. ఈ హైట్ ఎంత చూసుకోవాలి. ఎంత కావాలో అంతవరకు చూసేసుకోండి. ఈ కిందన కొంచెం జాయింట్ పడతదిలెండి. ఈ వెడల్పు అనేది ఎక్కువ కావాలంటే కొంచెం జాయింట్ అనేది పడుతది. ఇదిగోండి ఈ చివరనమాట. సో, మీరు ఇదే విధంగా లాంగ్ ఫ్రాక్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి హైట్‌ని బట్టి చూసేసుకోవడమే. ఫ్రాక్ ఎంత పొడవు పెట్టమన్నారో దాన్ని బట్టి చూసేసుకోవడమే. ఒక్కోసారి ఖర్చు పడదు. ఒక్కోసారి జస్ట్ చిన్నదే ఖర్చు పడతదనమాట. సో, చూడండి ఈ ఖర్చు అనేది ఎంత కావాలో అంత ముందుగానే కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవడమే స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అది మీకు చూపిస్తాను దానిలో. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. నేనైతే లైనింగ్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి క్రాస్‌గా. సో, తర్వాతొచ్చి మెయిన్ క్లాత్ ఉంది కదండీ! ఈ మెయిన్ క్లాత్ గూడా సేమ్ ఇట్లా ఫోల్డింగ్ జేసేసుకోండి. ఇగోండి నీట్‌గా ఇట్లా ఫోల్డింగ్ జేసేసుకొని ఇట్లా క్రాస్‌గా వేసేసుకోవడమే. ఒకవేళ ఈ క్రాస్‌గా ఎట్లా వేయాలి అనేసి అర్థం కాకపోతే నాకైతే అడిగితే నేను చెప్తాను. మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకోటి ఎలా క్రాస్‌గా వేయాలో చెప్తాను అందులోన. సో, తర్వాత ఇట్లా వేసేసినాక ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసాం కదా! ఆ లైనింగ్ అనేది కరెక్ట్ ప్లేస్ చేసేసుకొని ఈ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువే కావాలి కదా! అందుకోసం ఇట్లా చూసేసుకోండి. ఎందుకంటే టోటల్‌గా 45 రావాలి గాబట్టి దానికి ఖర్చు గూడా యాడ్ చేసేసుకోండి. ఈ ఖర్చు గూడాను మనం కిందన జిగ్‌జాగ్ చేసేస్తాం కదా! అందుకోసం కొంచెం ఉంటే సరిపోతదనమాట. సో, ఇగోండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోండి. ఇది లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఆహ్, ఇగోండి ఇట్లా వచ్చేసి ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నాననమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇది జిగ్‌జాగ్ చేయించండి. జిగ్‌జాగ్ చేస్తేనే కొంచెం అక్కడట కరువులాగా ఇలాగ తిరుగుతాయి కదండీ! బావుంటదనమాట. ఫ్రాకు మోడల్ అనేది బావుంటది. ఎందుకంటే ఇది అంబ్రెల్లా ఫ్రాక్ కదా! ఇంకా ఆ మోడల్‌లోనే రావాలి. లేదు ఫ్రిల్స్ లాగా అనుకోండి అంత అవసరం లేదు. జిగ్‌జాగ్ అవసరం లేదు. నార్మల్‌గా మిషన్ మీద వేసేస్తే సరిపోతది. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట. కటింగ్ అనేది అయిపోయిందండి. దీనికి కూడా ఇక్కడ కొంచెం ఖర్చు అనేది పడిందనమాట. చిన్న క్లాత్ అనేది పడింది. అది మనం కుట్టేటప్పుడు స్టిచ్ చేసుకోవడమే. హైట్ బట్టి పడతాయండి. హైట్ తక్కువైతే
ఖర్చు అనేది అదే ఈ జాయింట్లు అనేవి పడవు. హైట్ కొంచెం ఎక్కువ కట్ చేసేటప్పుడు జాయింట్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇందులోనే లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.